పార్టీ అధికారంలో ఉండి తీరుతుంది అంతే. ఎందుకుంటుందా, ఏ రకంగా ఉంటుందా, మేమందరం చేయకపోతే ఎట్టుంటుందా, మేము చూసుకుంటాం అనేటువంటి ఆలోచనలో కొందరు ఉండొచ్చు, కానీ అవి కరెక్ట్ కాదు. ఈరోజు తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ఎందుకు ఇచ్చారు? మన గ్రామాలలో తిరగటం లేదు, పని చేయటం లేదని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కష్టపడి తండ్రి కొడుకులం 18 గంటల పైన కష్టపడి పనిచేస్తా ఉంటే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల వద్దకు తీసుకుని పోవటం లేదు. ప్రజలకు ఈరోజు కరెక్ట్ సమాచారం పోవట్లేదు, తెలియజేయట్లేదు. ప్రజలకు తెలిస్తే, వాస్తవాలు తెలిస్తే, ప్రజలు అమాయకులు కాదు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. వీరు మంచి చేసినా కూడా చెడు అనేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారు? అందుకనే ఈ తొలి అడుగు ద్వారా ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో చేసినటువంటి విజయాల్ని మీరు ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ఏ రోజు సందర్శన చేసినటువంటి ఇళ్ళని ఆ రోజు మీరు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి యాప్ ద్వారా మీరు మీ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇది 100% జరగాలి. బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఎంపీటీసీ, మన మండల పార్టీ అధ్యక్షులు, ఈ 5 మంది, ఈ 4 వ్యవస్థల ద్వారా పార్టీ నడపాలా అనేది పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచన. ఎందుకంటే కిందివాడు, మధ్యనవాడు, పైవాడు, ఆ పైవాడు, ఇలా 4 అంచెల వ్యవస్థతోటి ఈరోజు మనం పనిచేయాలి. 5 అంచెల వ్యవస్థ నా పైన బాస్ 5 అంచెల వ్యవస్థతో పనిచేయాలి. మనం 5 అంచెల వ్యవస్థలో పనిచేస్తేనే సక్రమమైనటువంటి మెసేజ్ ప్రజలకు చేరవేర్చగలుగుతామనేటువంటి ఆలోచనతో ఈ తొలి అడుగు పెట్టారు. దీన్ని మనం అందరం మన నియోజకవర్గానికి చెడ్డ పేరు రాకుండా సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. యూనిట్ ఇన్ఛార్జీలకు ఏ బూత్లకు ఇన్ఛార్జీలు ఇచ్చామో ఆ బూత్ లో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జి, ఆ బూత్ ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి 10 మంది నాయకులు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు, ఈ 20 మంది కలిసి ఆ బూత్ లో డోర్ టు డోర్ తిరిగేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. రోజుకు 30 నుంచి 40 ఇళ్ల వరకు మీరు అప్లోడ్ చేయాలి. 50 ఇళ్లు సందర్శించాలి. అలా ఈ నెలాఖరు వరకు మీరు తిరుగుతూనే ఉండాలి.